నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. రాజనీతజ్ఞతకి ఆమడ దూరంలో అణువణువున తెంపరితనం నింపుకున్న వ్యక్తి పాలకుడైతే ప్రజలకు నానా కష్టాలు తప్పవు. కానీ అదే వ్యక్తి అమెరికా అధ్యక్షుడైతే ప్రపంచ దేశాలకు నానా తిప్పలు తప్పవు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రపంచ దేశాలను హడలెత్తిస్తూనే ఉన్నారు. ఇక ఇరాన్ యుద్ధంతో అయితే మొత్తం ప్రపంచాన్ని షేక్ చేసేశారు. ఇంతకీ ఈ యుద్ధంతో ట్రంప్ సాధించిందేంటి? ఈ ప్రశ్నకి ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు. ముడి చమురు, గ్యాస్ సంక్షోభాల నుంచి ఆర్థిక సంక్షోభాల దాకా అనేక కోణాల్లో ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోయాయి. తాత్కాలిక కాల్పుల విరమణతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ 2 వారాల తర్వాత సంగతి ఏంటి? 2 వారాల దాకా దేనికి? ఈలోపు మళ్లీ ట్రంప్కి యుద్ధ దురద మొదలైతే అమెరికా, ఇరాన్ మధ్య సంధి కుదురుతుందా? తాత్కాలిక కాల్పుల విరమణ శాశ్వతంగా శాంతి కుసుమాలను వికసింపచేస్తుందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేస్తోందంటూ యుద్ధానికి దిగాయి అమెరికా, ఇజ్రాయెల్. శుద్ధి చేసిన యురేనియం అమెరికా చేతికి చిక్కిందా? లేదు. హర్ముజ్ని అమెరికా స్వాధీనం చేసుకుందా? లేదు. పోనీ హర్ముజ్ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గిందా? అది లేదు. హర్ముజ్లో నౌకలను అనుమతిస్తున్నా ఇరాన్ పట్టే కొనసాగుతుంది. పైగా గతంలో టోల్ ఫీజు లేదు, ఇకపై టోల్ ఫీజు రాబోతోంది. మరి ఈ యుద్ధంతో ట్రంప్ సాధించిందేంటి? ప్రపంచ దేశాలను వణికించటం తప్ప, ప్రపంచ ప్రజలను కష్టాల పాలు చేయటం తప్ప. యుద్ధానికి బ్రేక్ పడింది. యుద్ధం మళ్లీ మొదలు కాకూడదనే ప్రపంచ ప్రజలు కోరుకుంటున్నారు. యుద్ధం నశించుగాక అనే ప్రపంచ ప్రజలు నినదిస్తున్నారు. కానీ అసలు ఇప్పటిదాకా జరిగిన యుద్ధంలో పై చేయి సాధించింది అమెరికా, ఇజ్రాయెలా లేక ఇరానా? అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య సంధి కుదరటం, స్నేహం వికసించటం అంత తేలిగ్గా జరిగే పనులా? ఇరాన్ యుద్ధానికి బ్రేక్ పడింది. ప్రపంచ ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. స్టాక్ మార్కెట్స్ పరుగులు పెట్టాయి. కాసుల వర్షం కురిసింది. హార్ముజ్ నుంచి నౌకలు బయలుదేరుతున్నాయి. ప్రపంచ దేశాల ముడిచమురు, గ్యాస్ కష్టాలు తొలగిపోతున్నాయి. యుద్ధం తాత్కాలికంగా ఆగితేనే ఇన్ని ప్రయోజనాలు, ఇంత ప్రశాంతత. మరి శాశ్వతంగా యుద్ధం ఆగిపోతే? అమెరికా, ఇరాన్ మధ్య, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కుదిరితే సంధి, వీలైతే స్నేహం. ఏది కుదిరినా పశ్చిమాసియానే కాదు, ప్రపంచమంతా హమ్మయ్య అనుకుంటుంది. అంతా బానే ఉంది. కానీ తాత్కాలిక కాల్పుల విరమణ శాశ్వతంగా శాంతి కుసుమాలు వికసింపజేస్తుందా? 2 వారాల తర్వాత ఏంటన్న ఆలోచనే అందరిలో ఆందోళన రేపుతోంది. ఆల్ ఈజ్ వెల్ అనుకోవచ్చు, కానీ అక్కడ ఉన్నది అమెరికా. పైగా అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్నది ట్రంప్. ఇటువైపు ఉన్నది ఇరాన్. అమెరికా తన ప్రయోజనాల కోసం, తన స్వార్థం కోసం ఎందాకైనా వెళ్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ యుద్ధానికి దిగింది అమెరికా అయినా సరే వెనకడుగు వేసేదే లేదంటూ నిలబడింది ఇరాన్. యుద్ధానికి దిగిన వేళ ఎప్పట్లానే అమెరికా తనదైన వాదన వినిపించింది. ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేస్తుందని, అవి ప్రపంచ శాంతికే విఘాతమని, ప్రపంచ ప్రజల శ్రేయస్సు కోసమే తాను యుద్ధం చేస్తున్నానని చెప్పుకొచ్చింది. మరిప్పుడు ఏమైంది? శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ వచ్చేసిందా? అమెరికా దాన్ని కనిపెట్టగలిగిందా? లేదు. పోనీ హార్ముజ్ జలసంధిని అమెరికా స్వాధీనం చేసుకుందా? కనీసం హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు లేకుండా అగ్రరాజ్యం చేయగలిగిందా? అదీ లేదు. మరి ట్రంప్ సాధించిందేంటి? అమెరికా, ఇజ్రాయిల్ రగిల్చిన యుద్ధ జ్వాలలు ప్రపంచ దేశాలను ముడి చమురు, గ్యాస్ సంక్షోభంలో కొట్టుమిట్టాడేలా చేశాయి. ఇరాన్తో యుద్ధం చేస్తే ముడి చమురు సంక్షోభం వస్తుందన్న విషయాన్ని కూడా ట్రంప్ టీం అంచనా వేయలేకపోయింది. చివరికి ఈ యుద్ధం నుంచి గౌరవంగా నిష్క్రమించడానికి సీజ్ ఫైర్ అనే డోర్ని ట్రంప్ సెట్ చేసుకున్నారా అన్న ప్రశ్న తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. ఇది 3 దేశాల మధ్య సాగుతోన్న యుద్ధం మాత్రమే కాదు, కొన్ని దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటున్న యుద్ధమే కాదు, ప్రపంచ దేశాలను అనేక కోణాల్లో టెన్షన్కి గురిచేస్తోన్న యుద్ధం, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్ర ఆందోళనకి గురిచేస్తోన్న యుద్ధం. ముడి చమురు, గ్యాస్ సంక్షోభాలతో పాటు స్టాక్ మార్కెట్స్, పెరుగుతోన్న నిత్యావసరాల ధరలు, అనేక పరిశ్రమలపై యుద్ధ ప్రభావం, ఇలా ఎన్నో కోణాల్లో ఇరాన్ యుద్ధం ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ మీద అమెరికా దాడులు ప్రారంభించిన రోజున ట్రంప్ మామూలు ఆత్మవిశ్వాసం ప్రదర్శించలేదు. షార్ట్ టర్మ్ ఎస్కర్షన్ అన్నారు. స్వల్పకాలిక విహారయాత్రగా ఇరాన్ మీద దాడిని అభివర్ణించారు. కానీ దాడి కాస్త యుద్ధంగా మారింది. గల్ఫ్ దేశాలకు యుద్ధ జ్వాలలు పాకాయి. ప్రపంచ దేశాలన్నీ చమురు, గ్యాస్ కొరతతో అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడింది.
బలమైన దెబ్బతిన్న ప్రతిసారి మరింత బలంగా ఇరాన్ ప్రతిదాడి చేస్తూ వచ్చింది. ఇరాన్ సంగతి తేల్చేస్తాం అన్న ట్రంపే ఇప్పటికి 2 సార్లు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించారు. అదే సమయంలో అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ధీటుగా ఎదుర్కొంటోన్న ఇరాన్ సైనిక పరంగా తీవ్రమైన నష్టాలే చవిచూసింది. అటు గల్ఫ్ దేశాల్లోనూ వణుకు మొదలైంది. తమ దేశాల్లో అమెరికా స్థావరాలు ఉంటే ఇక తమ వైపు చూసే సాహసం ఎవరూ చేయరని అరబ్ దేశాలు భావించాయి. అలా అరబ్ దేశాలను అమెరికా నమ్మించింది. కానీ గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడింది. ఇలా యుద్ధంలో ఎవరూ గెలిచే పరిస్థితి కనుచూపు మేరల్లో కనిపించడం లేదు. ఎవరూ ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో తాను విధించిన డెడ్లైన్ ముగిసే సమయం రావడంతో ఎప్పట్లానే ట్రంప్ ఇరాన్ అనే దేశమే లేకుండా చేస్తానంటూ హెచ్చరించారు. కానీ డెడ్లైన్ ముగియడానికి ముందు తమ 10 కండిషన్లను మధ్యవర్తుల ద్వారా ఇరాన్ చేరవేసింది. వైట్ హౌస్ భవనంలో క్లోజ్డ్ డోర్ మీటింగ్ జరిగింది. ఇక డెడ్లైన్ కి 90 నిమిషాల సమయం ఉందనగా హార్ముజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి 2 వారాల గడువు ఇచ్చేందుకు కాల్పుల విరమణకు అంగీకరించానని ప్రకటించారు. ఆ 10 పాయింట్ల ప్రతిపాదనలు చర్చలు జరపడానికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ వెంటనే ఇరాన్ స్పందించింది. తమ దేశంపై దాడులు ఆగితే తమ సాయుధ బలగాల సమన్వయంతో హార్ముజ్లో నౌకల రాకపోకలకు అనుమతి ఉంటుందని ప్రకటించింది. క్లుప్తంగా చెప్పాలంటే యుద్ధంలో అటు అమెరికా గెలవలేదు, ఇటు ఇరాన్ గెలవలేదు. కానీ తాత్కాలిక కాల్పుల విరమణని మాత్రం ఎవరికి వారు తమ విజయంగా ప్రకటించుకున్నారు. ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయిన ప్రపంచం వెంటనే ఊపిరి పీల్చుకుంది. ఆ ఎఫెక్ట్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. చమురు ధరలు పడిపోయాయి, సూచీలు అమాంతం దూసుకెళ్లాయి. అంతా బానే ఉంది. కానీ ఇరాన్ 10 కండిషన్స్ కి అమెరికా ఒప్పుకుంటుందా? ఒప్పుకునే వాతావరణమే ఉంటే అసలు యుద్ధానికే దిగదు కదా. ఇరాన్ని ఓడించడం అంత తేలిక కాదని అమెరికా గ్రహించింది. నిజమే, అంత మాత్రాన ఇరాన్ చెప్పిన వాటికి తలూపుతుందా? ఒకవేళ అమెరికా ఇరాన్ కండిషన్స్ కి నో అంటే మళ్లీ జరిగే యుద్ధం మరింత భీకరంగా ఉంటుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు తమ పరిధిని పెంచుకుంటున్నాయి. ఇరాన్ 10 కండిషన్స్ ని గమనిస్తే అందుకు అమెరికా ఒప్పుకుంటుందా అన్న సందేహం కలిగే లోపే ట్రంప్ కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ డిమాండ్కి ట్రంప్ పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్ వరకు వ్యాపించి ఉన్న కీలక జలసంధే ఈ హార్ముజ్. కేవలం 53 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక్కడి నుంచి వెళ్లే నౌకలపై టోల్ వసూలు చేయడం ద్వారా సేకరించిన డబ్బును తమ దేశ పునర్నిర్మాణానికి ఉపయోగిస్తామని ఇరాన్ చెప్తోంది. ఇన్నాళ్లు ప్రపంచ దేశాలకు హార్ముజ్ ఒక అంతర్జాతీయ జలమార్గంగా ఉంది. దాంతో ఎలాంటి ఫీజులు చెల్లించలేదు. యుద్ధం మొదలైన తర్వాత హార్ముజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేయడంతో ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఇప్పుడు హార్ముజ్ పై టోల్ ఫీజు వసూలు చేస్తామని ఇరాన్ చెబుతోంది. తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగే 2 వారాలు కూడా ఇరాన్ మిలిటరీ ఆధ్వర్యంలోనే జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు అనుమతి ఉంటుంది. మరోవైపు హార్ముజ్ రవాణాను పునరుద్ధరించడంలో అమెరికా సహాయం చేయనుందని, భారీగా డబ్బు సంపాదించొచ్చని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దాంతో ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించడానికి వీలు కలగనుందన్నారు. ఈ పరిణామాలన్నీ హార్ముజ్లో టోల్ ఫీజు ఖాయమనే చెప్తున్నాయి. ఈ ఫీజు 18 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. దీంతో ముడి చమురు, గ్యాస్ ధరలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది. అలానే నిత్యావసరాల మీద కూడా ఆ ప్రభావం ఉండొచ్చు. ఇరాన్ సంగతి తేల్చేస్తానని యుద్ధానికి దిగి హార్ముజ్ మీద టోల్ ఫీజు వసూలు చేసుకునే అవకాశం ఇరాన్కే ఇచ్చారు ట్రంప్. అన్నింటికన్నా ముఖ్యమైనది ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం. అది ఇవ్వడానికి ఇరాన్ అంగీకరించదు. ఇరాన్ వద్దే ఆ యురేనియం ఉంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ఆ దేశం అణ్వాయుధం తయారు చేసి తీరుతుంది. ఈ సంగతి అమెరికాకి స్పష్టంగా తెలుసు. దీంతో శుద్ధి చేసిన యురేనియం విషయంలో ఏం చెయ్యబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఎవరి అంచనాలకు అందని విధంగా తన తెంపరితనాన్ని ప్రదర్శించే ట్రంప్ శాశ్వతంగా శాంతి కుసుమాలు వికసించేందుకు పూర్తి సహకారం అందిస్తారా? ఇజ్రాయెల్ని అందుకు ఒప్పిస్తారా? ఈ క్రమంలో ఇరాన్ ఎంతవరకు దిగి వస్తుందన్న ప్రశ్నలకు ఇకపై జరిగే పరిణామాలే సమాధానం చెప్పాలి. ధనం కాని ధనం ఇంధనం. ముడి చమురు నిజంగానే ప్రపంచ దేశాల ప్రగతిని పరుగులు పెట్టించే ఇంధనం. కాకపోతే అమెరికా దాన్ని ఇంధనంగా మాత్రమే కాదు, ఆయుధంగా కూడా వాడగలదు.
రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యాని దెబ్బ కొట్టడానికి అమెరికా దేన్ని ఆయుధంగా వాడుతోంది? చమురునే. వెనజువెలా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చేసిన వేళ ప్రపంచ ప్రజలంతా చీవాట్లు పెట్టినా ఏమాత్రం పట్టించుకోకుండా అదొక గొప్ప విజయంలో ట్రంప్ ఎందుకు భావించారు? కారణం చమురు. ఇరాన్ మీద అమెరికా యుద్ధానికి దిగటానికి అణ్వస్త్రాల తయారీనే రీజన్ అని అమెరికా చెప్తున్నా అసలు కారణం మాత్రం అక్కడ ఉన్న చమురు నిల్వలే. ఇరాన్లో అనుకూల ప్రభుత్వం ఏర్పడితే మొత్తం మిడిల్ ఈస్టులో ముడి చమురుపై తన పట్టు ఆధిపత్యం ఏర్పడతాయన్నది అమెరికా పంతం. ఆ లక్ష్యం పూర్తి కాకుండా ట్రంప్ యుద్ధం ముగిస్తాడా లేక మరేదైనా వ్యూహం ఉందా? ఇరాన్ మీద యుద్ధం చేయడానికి అమెరికా పైకి చెబుతున్న కారణం ఆ దేశం అణ్వాయుధాలు తయారు చేస్తోందని. ఇక రెండో కారణం పైకి చెప్పకపోయినా అక్కడ ఉన్న ముడి చమురు నిల్వలపై ఆధిపత్యం కోసమే అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్ లో యురేనియం నిల్వల అంశం కూడా ఉంది. అసలు ఇది తెగకుండా సంధి కానీ, స్నేహం కానీ, శాంతి కానీ ఎలా అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోన్న వేళ ఇరాన్ యురేనియం శుద్ధిని నిలిపేయాలన్నారు ట్రంప్. అదే సమయంలో ఇరాన్ అణు వ్యవస్థను ధ్వంసం చేశామని, ఇక న్యూక్లియర్ మిసైల్స్ తయారు చేయలేదన్నారు అమెరికా రక్షణ మంత్రి హెగ్సెట్. అంటే శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ వద్ద ఉన్నా దానివల్ల ఇరాన్కి ఎలాంటి ప్రయోజనం లేదని, అణు వ్యవస్థ మొత్తం ధ్వంసం చేశామని అమెరికా చెప్పే ప్రయత్నం చేస్తోందా అన్న చర్చ మొదలైంది. ఈ యుద్ధాన్ని ముగించే క్రమంలో యురేనియం అంశాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం అమెరికా వైపు నుంచి జరుగుతుందా అన్న ప్రశ్న తలెత్తుతున్నా ఇరాన్ని అంత తక్కువగా అంచనా వేసి శుద్ధి చేసిన యురేనియం వాళ్లకే వదిలేసి అమెరికా వెనుదిరుగుతుందా అన్న ప్రశ్న కూడా బలంగా వినిపిస్తోంది. మరోవైపు ఇరాన్కి మద్దతిచ్చే దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఇరాన్కు ఆయుధాలిస్తే సుంకాలు తప్పవని హెచ్చరించారు. ఇరాన్లో అధికార మార్పిడి జరిగిందని కూడా ప్రకటించారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం ఎపిసోడ్కి ఒక ముగింపు ఇచ్చే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. ఆ ముగింపు ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అందరిలోనూ పెరుగుతోంది. ఇక రెండో విషయం, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు నిల్వలపై తన నియంత్రణ ఉండాలన్నది అమెరికా పంతం. ఈ క్రమంలో అడ్డుగా మిగిలింది ఇరానే. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఇరాన్లోని ముడి చమురు మీద ఆధిపత్యం వచ్చే అవకాశం లేకపోవడంతో యుద్ధానికి సై అనేసింది అమెరికా. పశ్చిమాసియాలోని చమురు నిల్వలపై నియంత్రణ, ఆధిపత్యం ఉంటేనే చైనా, ఇండియా, యూరోప్ దేశాలను అదుపు చేయగలమన్నది అమెరికా వ్యూహం. ఎందుకంటే చైనా, భారత్తో పాటుగా యూరోప్, ఆగ్నేయాసియా దేశాలన్నీ కూడా ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలే. ఈ దేశాలను కంట్రోల్ చేసే స్థితిలో ఉన్నప్పుడే తన ప్రపంచాధిపత్యాన్ని నిలబెట్టుకోగలనని అమెరికా భావిస్తోంది. ఒకవైపు చైనా అత్యంత వేగంగా ఎదుగుతోంది, మరోవైపు భారత్ భవిష్యత్తులో అత్యంత బలమైన శక్తిగా తయారు కాబోతోందని అమెరికా ఇప్పటికే గ్రహించింది. అందుకే పశ్చిమాసియాలోని ముడి చమురు మీద తన నియంత్రణ, ఆధిపత్యం ఉండాలనే ఇరాన్పై యుద్ధానికి దిగింది. ఇరాన్లో తమ అనుకూల ప్రభుత్వం ఏర్పడితేనే అది సాధ్యమవుతుందని అమెరికాకి పక్కాగా తెలుసు. కానీ యుద్ధానికి దిగిన తర్వాతే ఇరాన్ విషయంలో తమ అంచనా తప్పు అన్న సత్యం అమెరికాకి బోధపడింది. ఇప్పుడు హార్ముజ్ జలసంధిపై టోల్ ఫీజు కూడా ఇరాన్ వసూలు చేసుకోవచ్చు అన్నట్టుగా స్పందిస్తోన్న అమెరికా ఇరాన్ ముడి చమురు నిల్వల విషయంలో ఎలా వ్యవహరించబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఇరాన్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అమెరికా సక్సెస్ అవుతుందా అన్న కోణం తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. ఇరాక్ను తిరుగులేని విధంగా పాలిస్తున్న సద్దాం హుస్సేన్ పై పగబట్టిన అమెరికా కేవలం తనకు అనుకూలంగా లేడన్న కారణంతో ఆయన్ను పదవి నుంచి దించేసింది. అణు, జీవ రసాయన వంటి సామూహిక విధ్వంస ఆయుధాలు ఉన్నాయని ఆరోపణలు మోపింది. కానీ ఇరాక్ అంతటా గాలించినా వీటిని నిరూపించలేకపోయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై జరిగిన ఉగ్రదాడికి సద్దాం మద్దతిచ్చారని ఆరోపించింది. ఆరోపణలను నిరూపించలేకపోయింది. ఇరాక్లోని భారీ చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా అవి సొంతం కావాలంటే సద్దాంని తప్పించాలని పన్నాగం పన్నింది. చివరికి ఆయుధ తనిఖీలో ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలతో సద్దాంపై ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్ అంటూ దాడులకు దిగింది. అమెరికా దాడుల నుంచి తప్పించుకున్న సద్దాంని వెతికి ఒక బంకర్లో అమెరికా సైనికులు పట్టుకున్నారు. సామూహిక ఊచకోత ఆరోపణలపై ఇరాక్ కోర్టు ఉరిశిక్ష వేసింది. సద్దాం హుస్సేన్ మాత్రమే కాదు, లిబియా అధ్యక్షుడు గడాఫీ నుంచి మొదలు పెడితే అమెరికా కుట్రలకి బలైపోయిన నేతలు ఎందరో. పశ్చిమాసియాలో తమ వ్యతిరేక శక్తి అయిన గడాఫీని అంతం చేయడానికి సిఐఏ చాలా కుట్రలే చేసింది. చివరికి లిబియా తిరుగుబాటుకి సిఐఏ మద్దతిచ్చి ఆ తిరుగుబాటుని పెంచి పోషించింది.
2011లో తిరుగుబాటుదారుల చేతిలో గడాఫీ హత్యకు గురయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే తన ఆధిపత్యాన్ని అంగీకరించని నేతలను, చమురు నిక్షేపాలను తమకు అప్పగించని నాయకులను కుట్రలు పన్ని అంతం చేయడంలో అమెరికా చేతులు ఎప్పుడో నెత్తుటితో తడిసిపోయాయి. నిన్న కాక మొన్న వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోని డ్రగ్స్ వంక చూపి ఆ దేశంలోనే కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చేశారు ట్రంప్. ఇప్పుడు ఇరాన్ ముడి చమురుపై ఆధిపత్యం సాధించడం యుద్ధంతో సాధ్యం కాదని అర్థం చేసుకున్న అమెరికా ఇకపై ఎలాంటి ఎత్తులకు పదును పెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. తొలిసారి అమెరికా అధ్యక్షుడు అవుతూనే వరుస నిర్ణయాలతో మొత్తం ప్రపంచం ఉలిక్కి పడేలా చేశారు ట్రంప్. మెక్సికో అమెరికా మధ్య గోడ, 7 దేశాల నుంచి శరణార్థులను, వలసలను నిషేధించటం, ఇలాంటి నిర్ణయాలతో అనేక దేశాలను షేక్ చేశారు. మాకీ అధ్యక్షుడు వద్దు బాబోయ్ అంటూ వాషింగ్టన్ డీసీలో భారీ పింక్ ర్యాలీ మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత తెంపరితనం మరింత పెరిగింది. వరల్డ్ మీడియా ముందు యుక్రెయిన్ అధ్యక్షుడు తన మాటలతో ట్రంప్ని ఎడా పెడా వాయిస్తే ప్రపంచం మొత్తం తెగ ఎంజాయ్ చేసింది. వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ సాక్షిగా అమెరికా పరువు తీసి పారేశాడు ట్రంప్. ఇప్పుడు ఇరాన్ మీదకి యుద్ధానికి దిగి అమెరికా అత్యంత గొప్పగా చెప్పుకునే యుద్ధ విమానాల సామర్థ్యంపై అందరికీ అనుమానాలు పుట్టేలా చేశాడు. ఇరాన్ని బండ బూతులు తిడుతూ అమెరికన్స్ మొత్తం సిగ్గుపడేలా చేశాడు. 2.5 లక్షల కోట్ల రూపాయలు యుద్ధానికి తగలేశాడు. ఇకపై ఏం చేస్తాడో అన్న భయం అమెరికన్స్ కి మాత్రమే కాదు, ప్రపంచ ప్రజలందరినీ వెంటాడుతోంది. నేను యుద్ధాలకు వ్యతిరేకిని అన్న మాటకి ఫస్ట్ టర్మ్ లో కట్టుబడి ఉన్న ట్రంప్ సెకండ్ టర్మ్ లో మాత్రం నిబద్ధుడు కాలేకపోయాడు. అదే సమయంలో తన నిర్ణయాలతో, ఆదేశాలతో, ప్రవర్తనతో ఆయన అభాస్పాలు కావడమే కాకుండా అమెరికా ప్రతిష్టని దిగజారుస్తూ వస్తున్నారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా పర్యటన సందర్భంగా వైట్ హౌస్ సందర్శించి వైట్ హౌస్ లోనే కూర్చుని ట్రంప్ ని లెఫ్ట్ అండ్ రైట్ వాయించినంత పనిచేయడం చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. యుక్రెయిన్ లాంటి చిన్న దేశం అధ్యక్షుడు ఏకంగా వైట్ హౌస్ లోనే, అది కూడా ప్రపంచ మీడియా ముందు ట్రంప్ కి ధిక్కార స్వరం వినిపించడం అమెరికా చరిత్రలోనే జరగలేదు. ప్రపంచ వ్యాప్తంగా మీడియాతో పాటు సామాన్య ప్రజలు కూడా అమెరికా అధ్యక్షుడిని ఈ తరహాలోనే ఎన్నడూ చూడలేదు. నిజానికి దేశాధ్యక్షుల మధ్య సీరియస్ చర్చలు, వాగ్వాదాలు అరుదేం కాదు. అయితే అవి 4 గోడల మధ్య సాగుతాయి. కానీ ట్రంప్ అత్యుత్సాహంగా ఓవల్ ఆఫీస్లో మీడియా ముందు జెలెన్స్కీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేద్దామని రెడీ అయ్యారు. అది కాస్త రివర్స్ అయింది. ప్రపంచ పోలీస్గా, పెద్దన్నయ్యగా అమెరికా అధ్యక్షుడికి ఉండే ఇమేజ్కి ఈ ఒక్క ఘటనతో పెద్ద డ్యామేజ్ జరిగిపోయింది. తన తెంపరితనంతో ఆయన నవ్వుల పాలు కావడంతో పాటు అమెరికా పరువు ప్రతిష్టలతో కూడా ఆటాడుకుంటున్నారన్న చర్చ అగ్రదేశంలోనే జరిగింది. ఇదంతా జరిగింది ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన 4 నెలలకే. ఆ తర్వాత కూడా తనదైన నిర్ణయాలతో అమెరికా ఇమేజ్ ని ట్రంప్ డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇరాన్ యుద్ధంతో అది పరాకాష్ఠకి చేరింది. ఇరాన్ పై యుద్ధానికి దిగితే ముడిచమురు సంక్షోభం వస్తుందని కూడా అంచనా వేయలేకపోయారు. ఇరాన్ బలాన్ని కూడా అంచనా వేయడంలో విఫలమయ్యారు. ఇప్పటిదాకా దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈ యుద్ధంలో తగలేశారు. సాధించిందేం లేదు. దశాబ్దాలుగా ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్ లాంటి దేశాన్ని కూడా అమెరికా ఓడించలేకపోతోందన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూనే ఉంది. ఇది చాలదన్నట్టుగా అమెరికా ఎంతో గొప్పగా చెప్పుకునే F-35 వార్ జెట్స్ ని ఇరాన్ కూల్చేసింది. F-35 లైటనింగ్ అనేది 5వ తరం స్టెల్త్ జెట్. ఇది శత్రు రాడార్లకు కనిపించకుండా సూపర్సానిక్ వేగంతో ప్రయాణిస్తూ శత్రు దేశంపై దాడులు చేయగలదు. అలాంటి స్టెల్త్ జెట్ ని ఇరాన్ కూల్చేసింది. దీంతో అమెరికా వైమానిక శక్తిపై అనేక దేశాలు అనుమానంగా చూడడం మొదలుపెట్టాయి. అలానే F-15 వార్ జెట్స్ ని కూడా ఇరాన్ కూల్చేసింది. చివరికి తమ ఎయిర్ మ్యాన్ ని కాపాడడానికి 4,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి భారీ రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంని అమెరికాకి అప్పగిస్తుందో లేదో తెలీదు. ఇలా ఇరాన్ యుద్ధంలో అనేక కోణాల్లో అమెరికా ఇమేజ్ ని ట్రంప్ డ్యామేజ్ చేశారన్న చర్చ ఆ దేశంలోనే సాగుతోంది. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.